బంధువులారా, ఇప్పటిదాకా శాంతి యజ్ఞము నిర్వహించుకున్నాం, 2-3 భజనలు పాడుకున్నాం. సహజంగా ఒక వ్యక్తి చనిపోయాడంటే ఆ ఇంట్లో వాతావరణం ఒక రకంగా ఉంటుంది. అన్ని బంధువులు చాలా ఇళ్లలో బాగా ఏడుస్తూ ఉంటారు. ఇప్పుడు కొంత తగ్గింది, కానీ ఇంకా పల్లెటూళ్ళలో బాగా ఏడుస్తూ ఉంటారు. ఎందుకు ఏడుస్తారో తెలియదు, కానీ ఏడుస్తూ ఉంటారు. కనుక చనిపోయినప్పుడు ఏడవాలి తప్పకుండా అని కూడా ఒక సంప్రదాయం అయిపోయింది. ఏమి ఏడుస్తలేదు, అసలు ముఖం చూస్తే ఏడుపే కనబడతలేదు, వీళ్ళు నిజంగా ఎందుకు ఇట్లా ఉన్నారు, ఇట్లా తయారైపోయారు అని ఆ రకంగా రకరకాలుగా ఆలోచించే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఏడిస్తేనే ప్రేమ ఉన్నట్టు, ఏడవకుంటే లేనట్టు అని లెక్కలు వేస్తూ ఉంటారు. కానీ అలా కాదండి. విద్యావంతులు, సంస్కారవంతులు గుండెలు బాదుకొని ఏడవరు, కానీ మనసులో బాధ ఉంటుంది తప్ప దాన్ని వ్యక్తపరచడం, అందరికీ చూపించుకోవడం. కొంతమంది ఎవరైనా రాగానే అని ఏడుస్తుంటారు, మళ్ళీ కాసేపు ఆగుతారు, మళ్ళీ ఇంకెవరైనా మళ్ళీ ఏడుస్తుంటారు. ఇలాంటి అలవాట్లు ఎందుకు వస్తాయో ఎలా వస్తాయో మనకు తెలియదు. కానీ మీరు గమనించండి, బాగా విద్య, జ్ఞానము, సంస్కారం ఉన్న వ్యక్తులు బయటపడరు అన్నమాట. ఏడుపుకు బయటపడరు, సంతోషం వస్తే కూడా వాళ్ళు బయటపడరు. అన్నిటికీ కూడా తట్టుకొని నిమ్మలంగా ఉంటారు వాళ్ళు. కనుక అటువంటి స్థితప్రజ్ఞత అంటారు. స్థితప్రజ్ఞత ఊరు మొత్తంలో ఒక్కరు కూడా ఉంటారో లేదో నేను చెప్పలేను. ఎందుకంటే డబ్బులు వస్తే గంతులేయడం, దరిద్రం వస్తేనేమో ముసుగుదని పడుకోవడం, ఇది లోకంలో అంతటా మనం చూస్తాం. కానీ డబ్బున్నా లేకపోయినా, మనిషి బ్రతికినా చచ్చినా, అన్ని పరిస్థితుల లోపల కూడా నిమ్మలంగా, ప్రశాంతంగా, స్థితప్రజ్ఞతగా ఉండేవాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. అలా ఉండాలి. అసలు మనిషి అంటే అలాగే ఉండాలి. ఇలా కాదు, కావలించుకొని ఏడవడము, ముక్కు చీదుకుంటూ ఏడవడము, పెడబొబ్బలు పెడతారు. మేము ఒక 20 ఏళ్ల కిందట, 25 ఏళ్ల కిందట సెల్ ఫోన్లు రానప్పుడు అంత్యేష్టి చేయడానికి వెళితే శ్మశానంలో భయంకరంగా ఏడుస్తుండే వాళ్ళు, ఆడవాళ్ళు వచ్చి. ఇప్పుడు తగ్గిపోయింది, ఇంకా అంత లేదు, అంత ఓపిక కూడా లేదనుకోండి. కాబట్టి ఈ ఏడవడం అనేది అవసరం లేదు. ఏడవడము, ప్రపంచంలో అనేక జీవులు ఉన్నాయి ఏడవడానికి, కానీ నవ్వగలిగే జీవి ఒక్కడే, మనిషే. కోతి నవ్వలేదు, కుక్క నవ్వలేదు, ఏ ప్రాణి నవ్వలేదండి, మనిషి తప్ప. కానీ కుక్క ఏడుస్తుంది, కోతి ఏడుస్తుంది, అన్ని ప్రాణులు ఏడుస్తాయి ఎంతో కొంత. కాబట్టి మనము ఎవరి కర్మను బట్టి వాళ్ళు పోతూ ఉంటారు. మనం పో అనగానే పోరు, ఉండమంటే ఉండరు. వాళ్ళ పుణ్యము పాపాన్ని బట్టి భగవంతుడి వ్యవస్థ ద్వారా జరుగుతూ ఉంటుంది. మన చేతిలో ఏం లేదు. మన చావు మన చేతిలో ఉందా? మన పుట్టుక మన చేతిలో ఉందా అనుకుంటారు చాలామంది. నా చేతిలో ఉంది అనుకుంటారు, కానీ ఉంది కూడా. నువ్వు ధర్మకార్యాలు చేసి నీతిగా, నిజాయితీగా ఉన్నప్పుడు నీ చావు కూడా నీకు భయపడుతుంది, నీకు చెప్పుతుంది, నీకు తెలిసిపోతుంది నువ్వెప్పుడు చనిపోతావో. ఆ సమయం కూడా ఆ పుణ్యాత్ముడికి తెలిసిపోతుంది, పాపాత్ములు తెలుసుకోలేరు. కాబట్టి మన మహాత్ముల జీవితాలు చూస్తే వాళ్ళు చనిపోయే సమయం తెలిసిపోయింది. చనిపోయేటప్పుడు కూడా భగవంతుని ప్రార్థించి శరీరాన్ని వదిలిపెట్టారు. కాబట్టి మరి 90 ఏళ్ళు బతకడం అనేది ఊహకు కూడా అందడం లేదు మనకు. 40-45 ఏళ్ళ వాళ్ళే హాస్పిటల్లో పడుతున్నారు, చచ్చిపోతున్నారు. మొన్నటికి మొన్న మా ఫ్రెండ్, అంటే మా కాలేజ్ మిత్రుడు అన్నమాట, ఏ అలవాటు లేదు, టపిమని చచ్చిపోయాడు. ఎందుకు చచ్చిపోయాడు అంటే విపరీతంగా ఎక్సర్సైజులు చేస్తాడట, వ్యాయామం. వ్యాయామం ఎంతసేపు చేయాలి? అరగంట, గంట, 3 గంటలు. అట్లా చేస్తే ఏమవుతుంది? అనారోగ్యం. అలాగా ఓవర్ యాక్షన్ అంటారు. కొంతమంది మంచియే కానీ చెడు ఎక్కువ చేస్తుంటారు, మంచి విపరీతంగా చేస్తూ ఉంటారు. యజ్ఞము తప్ప ఏది ఎక్కువ చేయలేమండి. మీరు యజ్ఞం ఎంతన్నా చేయండి, నష్టం ఏమీ లేదు, అంతా బూడిదే మిగిలేదు. ఇక మిగతా ఏవి కూడా ఎక్కువ మొత్తంలో మనం చేయలేము, అంత సమయము సరిపోదు, కుదరదు కూడా. కాబట్టి ఎక్కువ మొత్తంలో చేయండి. అందుకే యజ్ఞం ఎంత చేయమన్నాడు భగవంతుడు అంటే, పృథివీం భస్మనా పృణ అని చెప్పాడు. ఈ భూమండలం మొత్తాన్ని యజ్ఞము యొక్క భస్మముతో నింపేయండి అని చెప్తున్నాడు భగవంతుడు. అంటే ఎంత అతిశయోక్తిగా చెప్పాడు. అంటే ఎక్కువ మొత్తంలో చేయండి అని అర్థం. కాబట్టి యజ్ఞాన్ని మాత్రమే ఎక్కువ చేయగలుగుతాము. భోజనం ఎంత తింటారు మీరు? 30 రకాల వంటలు చేసి పెడితే ఎంత తింటారు? ఒకటే పప్పు వండి ఇంత అన్నం వండితే ఎంత తింటారు చెప్పండి?
ఎంతైనా ఇంకా పప్పు ఒక్కటే వండి పెడితేనే ఎక్కువ తింటారు. 30 వంటలు ముందు పెడితే అవి చూసేసరికి వాడికి ఇంకా కడుపు నిండుతుందో కష్టమైపోతుందో వెగటనిపిస్తుందో తెలియదు, తినడు అసలు. మీరు పెళ్ళిళ్ళకి పోతే ఏం తినరు, అచ్చట్లు ముచ్చట్లు చెప్పుకొని ఏదో కాకిలాగా 4 మెతుకులు మింగి రావడమే తప్ప, అదే ఇంట్లో ఇంత పప్పు పచ్చి పులుసు పోసుకొని చాలా సంతోషంగా ఆనందంగా తింటారు. కాబట్టి ఎక్కువ తింటే ఎక్కువ కాలం బతుకుతారు అనేది ఒక భ్రమ తెలుసుకోండి. మీరు ఎక్కువ దానం చేయండి, ఎక్కువ సేవ చేయండి, ఎక్కువ త్యాగం చేయండి, ఎక్కువ కాలం బతుకుతారు. ఎక్కువ కాలం బతకపోయినా బతికినందుకు పరమార్థం అనేది ఉంటుంది. కనుక పెళ్ళిళ్ళల్లో చూస్తున్నాం మనం, విపరీతమైన వంటలు, వార్పులు, వడ్డనలు, ఎందుకో తెలియదు అలా గుమ్మరిస్తూ ఉన్నారు. కానీ ధర్మ కార్యాల దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు చేయరు. మేము చేయమండి, ఏదో ఒకటి తప్పించుకోవడానికి ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. బట్టి మనిషి యొక్క సంస్కారాన్ని బట్టి ఆ మంచిని అందుకుంటాడు. సంస్కారం ముఖ్యం. సంస్కారం లేని వ్యక్తికి కూర్చోబెట్టి ఎంత చెప్పినా కూడా లాభమేమీ లేదు. హిరణ్యకశిపుడు రాక్షసుడు, లోక కంటకుడు, ఆయన కొడుకు ఎవరు? ప్రహ్లాదు. ఆయన మంచివాడు, సజ్జనుడు, భక్తుడు. రాక్షసుని కడుపులో భక్తుడు ఎట్లా పుట్టాడయ్యా అంటే ఆ తల్లి యొక్క సంకల్పము, సంస్కారం వల్ల బిడ్డ మీద పడింది ఆ ప్రభావం. బట్టి ఒక తల్లి మంచిదైనా, కనీసం ఒక అక్క మంచిదైనా, కనీసము కూతురు మంచిదైనా ఆ కుటుంబంలో మార్పు అనేది వస్తుంది. ఎవరు లేరు, ఆడవాళ్ళంతా నిమ్మకు నీరెత్తినట్టు తాగండిరా, తాగండి, తినండి, తిరగండి అని ఫ్రీ. ఎవరు ఏమన్నారు, ఎందుకంటే అని నేను చెడ్డదాన్ని ఎందుకు కావాలి, నేను అంటే అవుతాడా వాడు, బయట పోయి ఏం చేస్తాడో నాకు తెలియదు, ఏమన్నా కానీ నాశనం కానీ అన్నట్టు ఆడవాళ్ళంతా తయారైపోయారు. ప్రతి తల్లికి తెలుసు, ప్రతి భార్యకు తెలుసు, ప్రతి అక్కకు తెలుసు, తమ్ముడు, కొడుకు, భర్త ఏం చేస్తున్నారు. వాళ్ళు బయట తిరగకపోయినా వచ్చిన తర్వాత లక్షణాలను బట్టి కనిపెట్టే శక్తిని భగవంతుడు ఇచ్చాడు. కానీ ఏం చేస్తున్నారు? ఏమీ లేదు, మంచి మాటలు చెప్పేదే లేదు. మేము ఈరోజు ఇక్కడ మైకులో మాట్లాడుతున్నా అంటే మా అమ్మ చెప్పింది, మా నాన్న చెప్పాడు కాబట్టి మేము మాట్లాడుతున్నాం, గుర్తుపెట్టుకోండి. ఇంట్లో సంస్కారం లేనిది ఏ గురువు ఏం చేయలేడు. తల్లిదండ్రులు నేర్పాలి, బలవంతంగానైనా సరే మంచి అలవాట్లు నేర్పాలి, మంచి గుణాలు నేర్పాలి. కానీ గాలి వదిలేయడం కాదు. మేము పెద్ద ఇంగ్లీష్ మీడియం ఇంటర్నేషనల్ స్కూల్లో చేర్పించాం, 1,00,000 రూపాయలు 2 లక్షలు కడుతున్నాం అని కొంతమంది మీసాలు తిప్పుతున్నారు. నీ పిల్లలకి ఏం లక్షణాలు వస్తున్నాయి? చదువు తప్ప సంస్కారం ఎక్కడొస్తుంది? ఏ స్కూల్లో చెప్తున్నారు? ఎక్కడ లేదు. మీరు లక్షలు పోసినా రాదు, 1 కోటి రూపాయలు ఇచ్చినా రాదు. తల్లిదండ్రులు నేర్పనటువంటిది గురువు నేర్పితే తప్ప, ఆ గురువు సద్గురువు అయితే తప్ప సంస్కారం రాదు. నర్సారెడ్డి గారు మాకు చాలాసార్లు చెప్పారు, ప్రైమరీ స్కూల్లో టీచర్ వారు, స్కూల్లో పిల్లలు తాగొచ్చేవాళ్ళట. ఏమిటంటే సంస్కారం ఇంట్లో అటువంటిది. కనుక మనం ఎటువంటి ఇంట్లో పుట్టాలి? నీ సంస్కారాన్ని బట్టి, నీ గుణాలను బట్టి నిన్ను ఎక్కడ పుట్టించాలో అక్కడ భగవంతుడు పుట్టిస్తాడు. తిని తాగి తందనాలాడి అప్పులు చేసి చచ్చిపోయిన వాడు మళ్ళీ ఎక్కడ పుడతాడు? మళ్ళీ అంతకంటే హీనంగా గుడిసెలో పుడతాడు వాడు. కానీ ఎవరైతే బతికినన్ని రోజులు ఇతరులకు చెడు చేయకుండా ఉన్నంతలో మంచి పనులు చేసి చనిపోతారో వాళ్ళకు మళ్ళీ మంచి జన్మనే ఉంటుంది. అది మనం తెలుసుకోవడం లేదు. ఈ జన్మకు ఇప్పటికీ ఏం దొరికింది, ఈ పూట ఏం తిన్నాము, ఎంత దాచిపెట్టుకున్నాము, ఇంతే ఆలోచిస్తున్నారు. కానీ చనిపోయినప్పుడు మన వెంట వచ్చేవి పుణ్య పాపాలు మాత్రమే అని తెలుసుకోవడం లేదు. సంస్కారం అనేది చాలా ముఖ్యం. నిలబడి తినొచ్చు, నడుచుకుంటూ తినొచ్చు, నవ్వుకుంటూ తినొచ్చు, మాట్లాడుకుంటూ తినొచ్చు, ఇంకేదో పని చేసుకుంటూ కూడా తినొచ్చు. అది సంస్కారం అంటారా దాన్ని? అంటే సంస్కారం అంటే కాళ్ళు చేతులు కడుక్కొని పద్మాసనం వేసుకొని పద్ధతిగా కూర్చొని తింటే అది సంస్కారవంతమైన భోజనం అంటారు. అలాగా సంస్కారం అనేది చదువుల వల్ల రాదు, డిగ్రీల వల్ల రాదు, ర్యాంకుల వల్ల రాదు. కేవలము తల్లిదండ్రుల వల్ల కుటుంబంలో ఆ జన్మతో రావాల్సిందే. అందుకే రాముడు దేవుడు, సీతమ్మ దేవత, హనుమంతుడు దేవుడు అని మొక్కుతున్నాం. వాళ్ళు పుట్టక ముందే ఆ సంస్కారాలతో పుట్టారు. పుట్టి నేర్చుకోలేవాళ్ళు. కడుపులో ఉన్నప్పుడే అటువంటి అంశ, అటువంటి భావన, సంస్కారంతో వాళ్ళు పుట్టారు. ప్రతి ఒక్కటి చెప్పకుండానే నడుచుకున్నారు వాళ్ళు. అట్లాగే ఇది రామాయణం చెప్తుంది ఆ విషయం. కనుక ఎలా కూర్చోవాలి, ఎలా నడవాలి, ఎలా మాట్లాడాలి, ఇవన్నీ వాళ్ళు గర్భములోనే నేర్చుకున్నారండి. దివ్య ఆత్మలు అంటారు వాళ్ళు. మనమేమో నెత్తి నోరు కొట్టుకొని అరిచి చెప్పినా కూడా
ఈ చెవితో వినేయడం, ఆ చెవితోనే వదిలేయడం. ఇంకా ఈ చెవితో కాదు, ఆ చెవితోనే వదిలేయడం. కాబట్టి అది కాదు. కాబట్టి సంస్కారాలు చాలా ముఖ్యమైనవండి. ఆస్తులు ఎంత సంపాదించారు, కార్లు ఎన్ని ఉన్నాయి, ఎన్ని తులాల బంగారం ఉంది, ఇవన్నీ లెక్కలేస్తూ ఉంటారు. ఇవన్నీ ఏంటి, ఎందుకు కుక్కలాగా కాపలాగా వేయడానికి తప్ప ఎందుకు పనికిరావు. వాడు చదువుకొని వాడేటో పోతాడు, పిల్ల పెళ్ళయి పిల్లేటో పోతుంది, ఇద్దరు బిక్కు అనుకుంటూ ఉంటారు. ఏం చేస్తారు? సంస్కారం లేని. నిన్న మొన్న చూస్తున్నాను, భార్యాభర్తలు ఇద్దరు ముసలి వాళ్ళు ఇంట్లో ఉన్నారు, పిల్లలు ఎక్కడో ఉన్నారట. వాళ్లకు జీవితం మీద విసుగు వచ్చేసింది, ఇద్దరు కలిసి మాట్లాడుకొని మందు తాగి చచ్చిపోయారు. ఎందుకంటే సత్సంగము లేదు, ధ్యానము లేదు, జపము లేదు, పరోపకారము లేదు. ఎప్పుడు చూసినా నా ఇల్లు, నా భార్య, నా పిల్లలు, నా సంసారం, ఇదే గోల అన్నమాట. చచ్చిందాక అదే గోల. ఎప్పుడైనా సత్సంగానికి వెళ్ళినా పాపాన పోయారు. ఎంతమంది వెళతారు, ఎంతమంది చదువుతున్నారు? కనీసం గాయత్రి మంత్రము రోజుకు 3 సార్లు, 30 సార్లు కాదని అనేది, 3 సార్లు అయినా జపం చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? మృత్యుంజయ జపము, ఓంకార జపము, ఓం నమ శివాయ, వండుకోవడం తినడం. చాలామంది జీవితాలు అలాగే. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు అదే నేర్పించారు. వాళ్ళు పొద్దులేగానే వండుకోవాలి, తినాలి, సంపాదించుకోవాలి, దాచిపెట్టుకోవాలి. 2 90% జనాలు చేసే పని 2. ఇంకా అంతకు మించి ఉందంటే వాళ్ళు నమ్మరు. కాబట్టి మనం అంతకు మించి ఉన్నది స్వర్గము, మోక్షము, పునర్జన్మ, ఎన్నో రకాలైనటువంటి ఉత్తమమైన గతులు ఉన్నాయి. కాబట్టి మనము మన జీవితాన్ని గడుపుతూ మన కుటుంబాన్ని చూసుకుంటూ దానితో పాటుగా కొంత పరోపకారము, కొంత ఆధ్యాత్మిక చింతన చేసుకోవాలి. ఇల్లు వాకిలి పొలాలు వదిలేసి, సంసారాలు వదిలేసి ఆశ్రమాలకు ఉండి అని చెప్పట్లేదు. మన పనులు చేసుకుంటేనే మనం ఇతరులకు కొంత సహాయం చేయాలి ఉన్నంతలో. కాబట్టి అది చాలా గొప్ప విషయం ఈనాడు. కాబట్టి నాకే సరిపోవడం లేదు, నేనెక్కడి నుంచి ఇవ్వాలయ్యా, నాకే సరిపోవడం లేదంటాడు వాడు. 10 ఏళ్ల కిందట అదే మాట చెప్తాడు, 20 ఏళ్ళ తర్వాత అయినా అదే చెప్తాడు, చచ్చే ముందు కూడా అదే. ఎందుకంటే వాడికి అలా ఆలోచన లేదు, సంస్కారం లేదు. డబ్బులు వస్తాయి, ఉంటాయి, లేవని కాదు. కాబట్టి ఉన్నంత మాత్రాన్ని అందరూ చేస్తారా? కాబట్టి కుచేలుడు కృష్ణుడి దగ్గరికి పిడికెడు అటుకులు తీసుకొని పోయాడు. ఎందుకు? బస్తా అటుకులు ఎందుకు తీసుకోపోలేదు అంటే దగ్గర లేవు. బస్తా అటుకులు ఎక్కడున్నాయి? పిడికెడు అటుకులే ఎక్కువ. అంత దరిద్రం. చిరిగిపోయిన బట్టలు, ఆ బట్టల చివర ఏదో ఆ కొంగు చివర ఇంత కట్టుకొని తీసుకెళ్ళి కృష్ణుడికి ఇచ్చాడు. మరి ఆయన విద్వాంసుడు, వేద పండితుడు, మహాపురుషుడు కాబట్టి గ్రహించుకున్నాడు తన మిత్రుడు దరిద్రంలో ఉన్నాడు, ఇటువంటి ఉత్తములు దరిద్రంలో ఉండకూడదు అనుకున్నాడు. అష్టైశ్వర్యాన్ని ఇచ్చేశాడు. కాబట్టి మనము ప్రేమతోటి ఏ కొద్దిగా పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి అన్నారు. భగవంతుడు కండిషన్ పెట్టాడు. ఏదైనా ఆకులో, పువ్వులో, నీళ్ళో, పాలో ఏదో ఒకటి సమర్పించండి, కాకపోతే భక్తితోటి అన్నాడు. సమర్పించడం విసిరేయడం కాదు, భక్తి అనేది ఉండాలి. ఉంటే అప్పుడు భగవంతుడు ప్రసన్నం అవుతాడు. నిర్లక్ష్యం అనేది ఉండకూడదు. మనుషులే నిర్లక్ష్యాన్ని పట్టించుకోరు. నిర్లక్ష్యం చూపించే దగ్గరికి మనిషి పోతాడు. ఏమనండి, వాళ్ళు పెద్ద ఇల్లు కట్టుకున్నారు, బాగా కళ్ళు నెత్తి మీదకి వచ్చాయి, ఇంటికి పోతే అసలు 10 నిమిషాలు ఇంటికి పోయి అక్కడ కూర్చోమన్నారు, లోపలికి పోయినారు అంతే. అంతకుముందు బాగా మాట్లాడేదండి, అట్లా తయారైపోయారు అని చెప్పుకుంటారు. కాబట్టి నిర్లక్ష్యము ఉండకూడదు, శ్రద్ధ ఉండాలి, భక్తి ఉండాలి. అప్పుడు భగవంతుడే కాదు మనుషులు కూడా ప్రసన్నమవుతారు, మనుషులు కూడా సంతోషిస్తారు. సేవ 2 రకాలు చేయొచ్చు. అత్తను తిట్టుకుంటూ అన్ని సేవలు చేయొచ్చు. ఈ దరిద్రంది నా నెత్తికి పడ్డది, ఎప్పుడు పోతుందో ఏమో, ఈ అంతా నేనే చేయాలి, ఆ 2 ఉన్నారు అక్కడ వాడేండు, నా కర్మకే వచ్చింది అనుకుంటూ సేవ చేస్తుంది. కోడలు చేయట్లేదని కాదు, వంట చేస్తుంది, అన్నీ చేస్తుంది, మందులు ఇస్తుంది, కాలు అన్నీ చేస్తుంది, తిట్టుకుంటుంది అన్నమాట. ఇంకా 2 కోడళ్ళు వాళ్ళు సేవ చేయట్లేదు, తిట్టుకోవట్లేదు. ఇప్పుడు ఎవరు పుణ్యాత్ములు? చేయని వాళ్ళే పుణ్యాత్ములు. ఎందుకంటే ఈమె కూడా చేయకుంటే, ఈమె కూడా పట్టించుకోకపోతే ఎవరు చేసేవాళ్ళ దేవుడికి తెలుసు. కానీ నువ్వు చేస్తున్నావు, తిడుతున్నావు, ఫలితం ఏమి అని మనసులో బాధపడుతూ ఉంటుంది. కోడలు అత్త ఏం చేస్తుంది? ఎదురు తిట్టలేదు, ముసలి ఆవిడైపోయింది. కాబట్టి మనసులో ఎంతెంత బాధపడుతున్నదో నువ్వు చేసిన సేవ అంతా కూడా 0. కాబట్టి అటువంటి సేవలు చేయకండి. ఎవ్వరు బలవంత పెట్టరు, వాళ్ళ కర్మను బట్టి ఏదో జరిగిపోతుంది.
అని మనం ప్రేమగా సేవ చేసినా, దానం చేసినా, త్యాగం చేసినా, ఏదైనా మనసా వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా శ్రద్ధగా చేయమన్నారు. కొద్దిగా అయినా సరే మీరు పిడికడ అన్నమే పెట్టండి, శ్రద్ధతో ప్రేమ. రా బాబు కూర్చొని ఏదో కొంచెం ఉంది తీసుకో, ఇది సరిపోతుందో లేదో తెలియదు కానీ మా దగ్గర ఇంతే ఉందయ్యా తీసుకో అని ప్రేమతో చెప్పారు. రా కూర్చో, ఇది తీసుకో, ఇది కొంచెం ఉంది అని అట్లా కసురుకున్నట్టు చెప్పడం కాదు. బట్టి ప్రేమతోటి మనం సమర్పించాలి. అందుకే ఆదరా బాదరాగా మనం అన్ని పూజలు అలాగే తయారైపోయాయి. సత్యనారాయణ వ్రతం చేసుకోండి, వరలక్ష్మి వ్రతం చేసుకోండి, కార్తీక సోమవారం వ్రతం చేసుకోండి, ఇంకేదైనా చేసుకోండి. ఆదరా బాదరాగా తొందరగా అరగంట పండిత పురోహించి ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు ముగిస్తారా, తొందరగా ముగించాలి. ఏం పనే ఉండదు అక్కడ, సులుకబులు చెప్పుకోవడానికి. తొందరగా ముగిస్తారా అంటారు. సత్యనారాయణ చేద్దామని వస్తుంది. ఎంతసేపు పడుతుంది ముందే అడుగుతారు. అంటే గంటన్నర కోసం ఒక అరగంటనా? అది మొన్న ఒక పురోహితుడు వచ్చి అరగంటలోనే చేశాడండి. మీరు కూడా అరగంటలోనే చేయండి, ఇంకా వీలైతే ఇంకొంత తక్కువైనా పర్లేదు అంటే ఇక వాడు ఏం చేస్తాడు? కారణం వీడికి శ్రద్ధ లేదు, బుద్ధి లేదు, వీడికి చెప్పడం వేస్ట్ అని అర్థమైపోయింది అక్కడే. కాబట్టి అరగంట అంటే 15 నిమిషాల్లో ముగించుకొని పోతాడు. నష్టమేముంది? ఎవరికి నష్టం? గంగలో మునగకపోతే గంగకు నష్టం కాదు, మునగని వాడికి నష్టం. గంగకేంటి, మునిగినా మునగపోయినా అది ప్రవహిస్తూనే ఉంటుంది. అలాగా సత్సంగము, మంచి మాటలు మనం వినాలి, చెప్పండి, వింటాం అనాలి. ఆపేయండి, అయిపోయింది, ఆకలిస్తుంది, నేను పండుకోవాలి అంటే నీకు రోజు వచ్చి చెప్తున్నారు ఇక్కడ. నువ్వు రోజు రమ్మని ఎవడు వచ్చేవాడు కూడా లేడు. మీరు కారు పంపినా కూడా రోజు ఎవరు రారు. కాబట్టి అవకాశము దొరకదు, దొరికినప్పుడు వినియోగించుకోవాలి. మంచి మాటలను నెత్తికెక్కించుకుంటే నీ జీవితాన్ని ఆ మాటలు బాగు చేస్తాయి. నువ్వు నెత్తికెక్కించుకోలేదు, విన్నా వదిలేసావు అంతే. ఎక్కడున్నావే గొంగళి అంటే వేసిన చోటే ఉన్నా కంబళి అన్నట్టు ఉంటుంది జీవితం అంతా కూడా. ఏదో మా గురువులు చెప్పిన 4 మాటలు మేము విన్నందుకు ఇది నిజము, ఇది సత్యము, ఇదే అంతిమము అని తెలుసుకున్నందుకు మేము బాగుపడ్డాం, వీరు బాగుపడ్డారు. వారి ద్వారా వారి అబ్బాయికి ఇంత అంటింది, ఆ అమ్మాయికి కూడా అంటే ఉంటుంది. మంత్రాలు చదువుతూ ఉన్నాడు ఈ అబ్బాయి, కొన్ని స్వస్తివాసనం అయితే చదివాడు, శాంతికరణం చదవలేకపోయాడు. మరి అట్లా ఎంతో కొంత తగులుతుంది. తల్లిదండ్రులు ఆచరించినప్పుడు ఎంత వద్దనుకున్నా కొడుకులకు కూతురుకు ఎంతో కొంత అంటుతుంది. కాబట్టి తల్లిదండ్రులు దేవతలని చెప్పింది అందుకోసం అన్నమాట. తర్వాత ఎవరు దేవత అంటే గురువు దేవత అన్నారు. తల్లిదండ్రి అంటే రక్త సంబంధం. గురువుతో ఏం సంబంధం ఉంది చెప్పండి? గురువు కులము కాదు, ప్రాంతము కాదు, ఏ రకంగా సంబంధం లేని వ్యక్తి. కేవలము జ్ఞాన సంబంధము, ఆత్మ సంబంధం. అందుకే తల్లిదండ్రుల కంటే ఎక్కువ గురువు అంటున్నాం మనం. ఎందుకంటే రక్తమేమో విరిగిపోతుంది, కానీ జ్ఞానం అనేది విరిగిపోదు. నీ రక్తము ఒక కొడుకు, ఒక కూతురు, లేకపోతే 2, 3, 4 అనుకోండి, కానీ గురువుకు 100 మంది, 1000 మంది, ఊరంతా శిష్యులే. అంటే జ్ఞానం ఎంత గొప్పది ఆలోచించండి. రక్తము కంటే జ్ఞానం గొప్పది. తల్లిదండ్రి గురువుకు మొక్కుతాడు, గురువు తల్లిదండ్రులకు కాదు. అంటే తల్లిదండ్రులు మామూలుగా ఉంటారు, గురువుల తల్లిదండ్రులు అంతా గొప్పవాళ్ళు ఉండాలని ఏమీ లేదు. కాబట్టి మనము జ్ఞానానికి ప్రాధాన్యం ఇచ్చే దేశంలో పుట్టాము. ఈ దేశంలో డబ్బును బట్టి, అధికారాన్ని బట్టి, రంగును బట్టి, పుట్టుకను బట్టి కాదు, జ్ఞానాన్ని బట్టి, విద్యను బట్టి, సంస్కారాన్ని బట్టి విలువిచ్చారు, గౌరవించారు. అటువంటి దేశంలో ఈనాడు చేతికి ఉంగరాలు ఉన్నాయా? చేయి చూపించి ఉంగరం, మెడలో చైన్ ఉంది, ఓకే, కాస్త ఉన్నటువంటి మాట్లాడొచ్చినట్టు ఏం లేదు, ఈమెకేం లేదు, ఇంత మాట్లాడు. ఇట్లాంటి లెక్కలు వేసుకొని బంధువులు కూడా అలా ప్రవర్తిస్తున్నారు. డబ్బులుంటే చీమల్లాగా ఈగల్లాగా మూగుతారు. అంటే వీళ్ళేమి ఇవ్వరనుకోండి, ఇవ్వకపోయినా మాకు తెలుసండి ఆయన 3 అంతస్తులు కట్టుకున్నాడు కానీ మొన్నటిదాకా అంత దరిద్రం ఉండేది, మా దగ్గర వచ్చి తినిపోయేది, టీలు కాఫీలు తాగేది అని చెప్పుకుంటారు. ధనవంతుడు అయ్యాక. కాకముందు అయితే తెలియదండి, మాకు అసలే పరిచయం లేదంటారు. కనుక ఇటువంటి మనస్తత్వాలు మనుషులకు ఏర్పడ్డాయి. అన్నిటికీ కారణం ఒకటే, సత్సంగము లేదు, సంస్కారం లేదు. ఎవడైనా వచ్చి చెప్తే కదా, మాలాంటి గురువులను ఎవరైనా పిలిస్తే కదా, అమ్మో ఆ గురువులను పిలిస్తే అమ్మో నీతి వాక్యాలు చెప్తారు, అమ్మో అవి మనతోటి ఎక్కడ సాధ్యం, వాళ్ళకే సాధ్యం అని ఇట్లా కూడా వ్యతిరేకంగా ఆలోచించే వాళ్ళు ఉన్నారు. మంచి మాటలు చెప్తే ఎంత బాగా చెప్పారండి గురువు గారు, చాలాసేపు చెప్పారు, మీరు మా ఊరికి రండి, మా ఇంటికి వచ్చి ఇటువంటి మంచి మాటలు వినిపించండి అనేవాళ్ళైతే మాకు అసలు కనబట్టంలే.
ఎవరో ఆ పుణ్యాత్ములు ఎక్కడో ఉన్నారు అరుదుగా. కాబట్టి మంచిని ఒప్పుకొని దాన్ని మన ఇంటికి తెచ్చుకుందాము, మన కుటుంబంలో నిలుపుకుందాము, మనం ఆచరిద్దాము అనేటటువంటి సంకల్పము మనిషికి లేదు. పలానా ఈ ఊరు వాళ్ళు హైదరాబాద్ వెళ్తారనుకోండి, హైదరాబాద్లో బంధువులు, ఇంటికి వెళ్తే అపార్ట్మెంట్ పెద్దది కట్టుకున్నారు, ప్రవేశానికి వెళ్ళారు, ఇంట్లో సోఫా సెట్ బాగుంది, సోఫా సెట్ ఇక్కడితే ఈ మోడల్ చాలా బాగుంది, పలానా షాప్లో ఎంత తీసుకున్నారు, ఈ మోడల్ నేను కూడా తెచ్చుకోవాలి, మా ఇంట్లో పెట్టుకోవాలి. ఇంకేదో నగలు, ఏదో నెక్లెస్ ఉంటుంది, నెక్లెస్ ఎక్కడ తీసుకున్నావు, ఈ డిజైన్ బాగుంది, పలానా చోట ఈ డిజైన్ ఏంటి, ఇవన్నీ ఆలోచిస్తారు అందరూ, ఎవ్వరు చెప్పరు, కానీ ఆలోచించి అటువంటివన్నీ మన ఇళ్ళల్లో తెచ్చిపెట్టుకుంటున్నాం. యజ్ఞము మంచిది, వేదము మంచిది, మరి మంత్రాలు మంచివి, ఉపదేశాలు మంచిది, గురువులు కూడా మంచిగా చెబుతున్నారు, మరి వాళ్ళని ఎందుకు పిలుచుకోకూడదు మన ఇంటికి మాత్రం? అటువంటి ఆలోచనలు మాత్రం చచ్చినా చేయదు. మా ఇంటికి రండి స్వామి, ఒక 20 ఏళ్ల కిందట ఇలాగ హోమం చేసామనుకోండి, అయిపోయిన తర్వాత మేము అలా కూర్చుంటే అమ్మగారు వచ్చేవారు, ముగ్గురు స్వామీజీ మా ఇల్లు పక్కకే ఉంటుంది స్వామీజీ, కొంచెం ఒక్క అడుగు పెట్టండి స్వామి అని బతిలాడు. ఇక వాళ్ళని చూసి సరే ఇంత దూరం వచ్చాము, ఒక్క అడిగే కదా అని పోయేవాళ్ళం. ఆ ఇంటికి 2-3 ఏళ్ళు పోయేవాళ్ళం. ఇప్పుడు ఎవ్వరు పిలిచేవాళ్ళు లేరు. వస్తామంటే కూడా వద్దు స్వామి మా ఇంట్లో అంత బాగుండదు, పరిస్థితి బాగుండదు అని అట్టు తయారైపోయారు. అంటే అష్టదరిద్రం అన్నమాట. ఎప్పటికీ అదే రకమైన ఆలోచనలు, అదే సంకుచితత్వము, అదే దరిద్రము. లక్ష్మి వస్తుందంటే వాళ్ళకి ఇష్టం ఉండదన్నమాట. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాము. కాబట్టి మరి ఇక్కడికి రావడం ఇదంతా భగవంతుడు వేసిన స్కెచ్, భగవంతుడు పన్నిన వ్యూహం అని చెప్తాను నేను. ఎందుకంటే వీళ్ళ అమ్మగారు మరి మొన్నటిదాకా ఆరోగ్యంగానే ఉన్నారు, వీళ్ళు అమెరికా వెళ్ళిపోదాం అనుకున్నారు, వెళ్ళిన తర్వాత వీళ్ళు చూసుకుంటారులే అని వీళ్ళకి అప్పచెప్పారు కూడా. కానీ భగవంతుడు వీళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమె అటు ఇటు ఏమైనా అయిందనుకోండి ఎంతో ఇబ్బంది, వాళ్ళకి ఇబ్బంది, అందరికి ఇబ్బంది. కాబట్టి భగవంతుడు ఒక స్కెచ్ వేశాడు, నా భక్తుడికి మానసికంగా ఏ రకంగా ఇబ్బంది రాకూడదు. సరే ఆమెది కూడా చూసుకున్నాడు, ఆమె కర్మఫలం కూడా తీరిపోయే సమయం వచ్చింది, అన్నీ లెక్క కుదిరాయి కాబట్టి అలా జరిగిపోయిందనమాట. ఇది మనం వేసిన స్కెచ్ కాదు, దేవుడు వేసిన స్కెచ్. నిన్న కూడా మేము హైదరాబాద్లో మొత్తం మబ్బులు, వర్షము, అసలు యజ్ఞం అవుతుందో లేదో అని 100 సార్లు అనుకున్నారు యజమాని. కానీ అవుతుంది అన్నాము, అది పొద్దు సాయంత్రం చేసాము, మళ్ళీ ఉదయమే చేసాము, ఏ ఆటంకం కూడా రాలేదు. కాబట్టి మనం భగవంతుని భక్తులమైనప్పుడు భగవంతుడు మన గురించి ఆలోచిస్తాడు. మనం ఊరందరి గురించి ఆలోచిస్తున్నాం, దేవుడు ఏమనుకుంటాడని ఆలోచించేవాడు ఉన్నాడు ఎవడైనా? ఈ పని చేస్తే భగవంతుడు మెచ్చుకుంటాడా అని ఆలోచించి ఎంతమంది చేస్తున్నారు? ఈ పని చేస్తే నా భార్య ఇష్టపడదు అని తెలిసినా చేస్తున్నారు, ఈ పని చేస్తే నా కొడుకు మెచ్చడు అని తెలిసినా చేస్తున్నారు. ఇక భగవంతుడి గురించి ఆలోచించేది ఎవరు? కాబట్టి మనము మనుషుల గురించి ఆలోచించే కంటే భగవంతుడు మెచ్చుతాడు అనుకుంటే ఆ పని చేయండి. లోకమంతా ఒకటైనా పర్వాలేదు, ఎవ్వరు మీకు సహకరించకపోయినా పర్వాలే, మీరు భగవంతుడు చెప్పిన మార్గము, ఉపదేశం అనుకుంటే వెళ్ళండి, ఒంటరిగా వెళ్ళండి, పర్వాలేదు, నష్టమేమీ లేదు, నిరంతరము సుఖము, శాంతి లభిస్తాయి. కాబట్టి ఆ ఒంటరి మార్గమే ఈ యజ్ఞ మార్గము. కాబట్టి ఇటువంటి కార్యక్రమంలో మరి చేయాలని సంకల్పించి చేశారు. మేము కూడా అసలు తెలియదు, నిన్ననే ఫోన్ చేశాను, మొన్న ఫోన్ చేసినట్టున్నారు. కాబట్టి మరి ఇటువంటి కార్యాలు అరుదుగా జరుగుతూ ఉంటాయి ఊళ్ళలో, పట్టణంలో బాగానే అప్పుడప్పుడు చేస్తూ ఉంటారు. ఇంకా మీరు ఇటువంటి ధర్మ కార్యాలు చేసి మీ జీవితాలను శుద్ధి చేసుకొని, కుటుంబాన్ని ఇంకా మెరుగు చేసుకొని, మన జన్మలను పవిత్రం చేసుకొని ముందుకు సాగుతారని ఆశిస్తున్నాము. అంకాపూర్లో మన ఆశ్రమం ఉంది. ప్రతి పౌర్ణమికి విశేషమైన కార్యక్రమము, సత్సంగం జరుగుతుంది, సామూహిక యజ్ఞము జరుగుతుంది, భజనలు, ప్రవచనాలు, అందరికీ భోజనము, ప్రసాదము ఉంటాయి. కాబట్టి ఈ నెల 29 నాడు గురు పూర్ణిమ కార్యక్రమం కూడా జరుగుతుంది. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే పౌర్ణమి అంటే అక్కడికి రావచ్చు, మన కార్యక్రమంలో పాల్గొనవచ్చు. ఎవరికి ఒక పైసా కూడా మనము రుసుము అనేది ఏర్పాటు లేకుండా చేస్తూ ఉన్నాము. కాబట్టి మరి అటువంటి కార్యక్రమాల్లో ఇంట్లో కుదరదు అనుకుంటే అటువంటి చోటికి వచ్చి పాల్గొనవచ్చు. మనకి ఇది ఒక మంచి అవకాశం అని చెప్తూ మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఈ దంపతులు, ఈ కుటుంబము, ఈ అన్నదమ్ములు ఎప్పటికీ కలిసిమెలిసి ఉండాలి. అలాగే ఆ దివంగత మాతృ దేవత కూడా ఉత్తమ గతులు పొందాలి.
అందరికీ శాంతి సౌభాగ్యాలు కలగాలని కోరుకుంటూ